1000 సలార్లు కలిపిన ఒక్క డ్రాగన్ గ్లిమ్స్ తో సరిపోదా? ఇది స్టేట్మెంట్ కాదు, డ్రాగన్ గ్లిమ్స్ చూసి తుఫాన్లా వస్తున్న స్పందన. నందమూరి విలనిజాన్ని పూర్తి స్థాయిలో డ్రాగన్ చూపించేలా ఉంది. కనిపించింది 2-3 ఫ్రేమ్లే, కానీ 275 సెకండ్ల గ్లిమ్స్ పేలిపోయేలా చేశాడు ఎన్టీఆర్. 4.35 నిమిషాల లెంతీ గ్లిమ్స్ లో డ్రాగన్ మొత్తం కథే చెప్పాడు ప్రశాంత్ నీల్. కానీ అస్సలు కథ ఎలా ఉంటుందో ఊహించే ఛాన్స్ లేకుండా చేశాడు. కానీ అంచనాలు అమాంతం ఆకాశాన్ని అంటున్నాయి. ఇది మాత్రం మాస్ మిరాకిల్. ఇలాంటి గ్లిమ్స్ ఇంతవరకు రాలేదు. ఇలా ఎవరు గ్లిమ్స్ లెవెల్లోనే కథనంతా పూసగుచ్చినట్టు చెప్పలేదు. అయినా కొండలు గుట్టలంత కథ సినిమాలో పేరుకుపోయింది అనిపించేలా, ఏదో దాస్తున్న ఫీల్ కలిగించేలా చేసింది డ్రాగన్. అసలు తనెందుకు లూగర్ అన్నారు, డెవిల్ అనేశారు. ఎక్కడా చాప్టర్ 1 చాప్టర్ 2 అన్న క్యాప్షన్ లేదు. అలా అని అంత కథ ఒకే భాగంగా వస్తుంది అనలేం. ఒక్క గ్లిమ్స్ ఎన్నో పాత్రలు, ఇంకెన్నో షాకులు, అన్నింటికి మించి లెక్కలేనన్ని డౌట్స్. ఇది పాన్ ఏషియా కంటెంట్, కానీ డ్రాగన్ పాన్ వరల్డ్ మూవీ. ఇదే గ్లిమ్స్ తో తేలిందా? అసలు డ్రాగన్ టైటిల్ కథ మొదటి భాగంలో ఉండదా? హ్యావ్ ఎ లుక్. 275 సెకండ్లు, 4.5 నిమిషాలు. ఇది డ్రాగన్ గ్లిమ్స్ డ్యూరేషన్. ఇదొక్కటి చాలు ఇండియా మొత్తం ఈ డ్రాగన్ గ్లిమ్స్ సెన్సేషన్ అవడానికి. అంత లెంతీ గ్లిమ్స్ ని ఇచ్చినా ఎక్కడా సుత్తి లేదు, ఏదో సాగతీత విజువల్స్ తో సరిపెట్టలేదు. ఓ రకంగా ఏడాదిన్నరగా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది ఫుల్ మీల్స్ లానే పనిచేసింది. ఒక్క గ్లిమ్స్ తో ఒక్క సినిమా చూస్తున్నామా, లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ చూస్తున్నామా అనేంత మాస్ మత్తులోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. గ్లిమ్స్ లో ఇచ్చిన హింట్లు, తర్వాత వచ్చిన డౌట్లు, ఫైనల్ గా బయటపడే నిజాలు, ఇలా పార్టులుగా ఈ గ్లిమ్స్ లోతుల్లోకి వెళితే ఇది విలన్ల గుంపు కథని చెప్పి అందరికీ బాస్ ఎన్టీఆర్ అని తేల్చాడు ప్రశాంత్ నీల్. కాకపోతే డ్రాగన్ ను ఎందుకు లూగర్ అన్నట్టు ఇక్కడే కథ జర్మనీకి షిఫ్ట్ అవుతుంది. వరల్డ్ వార్ 1-2లో జర్మనీ సైనికులు వాడిన మోస్ట్ సోఫిస్టికేటెడ్ గన్ లూగర్. జార్జ్ లూగర్ ఈ గన్ డిజైన్ చేశాడు కాబట్టే ఆ పేరు పెట్టారు. అలాంటి ఫేమస్ నేమ్ ని ఎన్టీఆర్ కు వాడడం వెనుక లాజిక్ తో ఇది ఇద్దరు డ్రాగన్ల కథేమో అనిపించేలా చేశాడు ప్రశాంత్ నీల్. ప్రెజెంట్ డ్రాగన్ గా ఎన్టీఆర్ కనిపిస్తే తన తాత లేదంటే తండ్రి పాత్రలో లూగర్ కనిపిస్తాడా, లేదంటే లూగరే ఇప్పుడొస్తున్న మూవీలో హీరో అయితే తన పూర్వీకుడే అసలైన డ్రాగనా? ఈ డౌట్లకు కారణం కూడా డ్రాగన్ లూగర్ పేర్లే. ఇక డ్రాగన్ లో రష్యా, సోమాలియా, మయన్మార్ లింక్ అదిరింది. ఇక అమెరికా వియత్నాం వార్ తో డ్రగ్స్ కి ఉన్న లింక్ తో కథని ప్లాన్ చేయడంతో డ్రాగన్ కి ఇంటర్నేషనల్ సినిమా స్థాయి దక్కుతోంది. నిజం చెప్పాలంటే డ్రాగన్ కోసం ఏఐను కూడా వాడినా అది చాలా తెలివిగానే వాడినట్టు కనిపిస్తోంది. యాంటీ ఫ్యాన్స్ మాత్రం అదేదో తప్పన్నట్టు ప్రచారం చేసినా ఆ ఇంపాక్ట్ గ్లిమ్స్ మీద పడలేదు. ఇక డ్రాగన్ కథ మారింది. షూట్ చేసిన సీన్లను రిపేర్లు చేశారన్న రూమర్స్ కి ఈ గ్లిమ్స్ బ్రేక్ వేసింది. గ్లిమ్స్ లో కంటెంట్ చూస్తే ఎప్పుడు పడితే అప్పుడు కథ మారిస్తే వచ్చే అవుట్పుట్ కాదది. అందుకే డ్రాగన్ మీద కథా మార్పులు రూమర్స్ గాలి వార్తలని తేలాయి. కాకపోతే ముందు ఒకే పాట అనుకున్న కథ లెంత్ పెరగడంతో 2 భాగాలుగా మార్చడం, అందుకోసం కథలో కొన్ని మార్పులు జరగటం మాత్రం అబద్ధం కాదంటున్నారు. దాన్ని యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ గా ప్రచారం చేయబోయారు. కానీ గ్లిమ్స్ తో అలాంటి ఎన్నో రూమర్లకు బ్రేక్ పడింది. విచిత్రం ఏంటంటే గ్లిమ్స్ దశలోనే డ్రాగన్ కథంతా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. ఆఫ్ఘన్ డ్రగ్స్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ, ఒక్కో కంపెనీలో డాన్లు, విలన్లు, ఇలా ప్రతి ఒక్కరి పేరు, పొజిషన్ ను వివరించారు. దీంతో డజన్ల కొద్ది పాత్రలు సినిమాలో వచ్చినా ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సలార్లో జరిగిన మిస్టేక్ ఇక్కడ జరగకుండా ఇలా గ్లిమ్స్ దశలోనే ఒక్కో పాత్రను ఆడియన్స్ బ్రెయిన్ కి ఇంజెక్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఇంత లెంతీ గ్లిమ్స్ లో చివర్లోనే ఎన్టీఆర్ ఎంట్రీ కనిపిస్తుంది. అది కూడా లూగర్ గా ఎండ్ కార్డ్ పడే వరకు డ్రాగన్ పేరు కనిపించదు, వినిపించదు. ఇక్కడే తన తాత పాత్రతో ఫ్లాష్ బ్యాక్, తన పేరుతో ప్రెజెంట్ పార్ట్ ఉంటుందనే ప్రచారం నిజమనిపించేలా ఉంది. తాతే డ్రాగన్, మనవడు లూగర్ అన్న కోణంలో కొత్త ప్రచారము గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. ఫైనల్ ట్విస్ట్, అనిల్ కపూరే హీరోగా ఈ డెవిల్ ఎన్టీఆర్ ని అంతం చేయాలనే డైలాగ్ తో హాలీవుడ్ మూవీ డిపార్టెడ్ కథ గుర్తొస్తోంది. అక్కడ విలన్ గ్యాంగ్ లో హీరో, హీరో గ్యాంగ్ లో విలన్ ఉంటాడు. అచ్చంగా ఎన్టీఆర్ ఇందులో రా ఏజెంట్ పాత్ర వేశాడా, లూగర్ పాత్ర అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వేసే రోలా అన్న డౌట్లు వస్తున్నాయి. వీటికి ఆగస్ట్ లో రిలీజ్ చేసే టీజర్ తో సమాధానం దొరకొచ్చు. కాకపోతే అది 5 నిమిషాలు ఉంటుందా, అంతకు మించేలా డ్యూరేషన్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా చూడాలి మరి.